హాయ్ ఫ్రెండ్స్, వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి జలుబు దగ్గు అలాంటివి మన దరి చేరకుండా ఉండాలి, మన బాడీ వేడిగా ఉండాలంటే కనుక తప్పకుండా ఉలవలు తీసుకోవాలి. ఉలవలతో చేసే ఏ రెసిపీ అయినా కూడా బాడీని వేడి చేస్తుంది కాబట్టి నేనైతే ఉలవచారు అయితే చేయబోతున్నాను. కాబట్టి ఎవరు వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. ఉలవలను బాగా రాళ్ళు ఉంటాయి, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కాబట్టి నీట్గా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఉలవలని 5-6 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత అయితే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నాకు చిన్న మొలక కూడా వచ్చింది చూడండి, అంతా బాగా నానిపోయినాయి. ఇలా నానబెట్టుకొని చేసుకుంటే కనుక మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా రావు ఉలవలు తిన్నప్పుడు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నేనైతే చూడండి 2 కప్పులు ఉలవలతో అయితే ఈరోజు ఉలవచారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కుక్కర్లో 2 కప్పులు ఉలవలు వేసుకున్న తర్వాత నేనైతే 8 కప్పులు నీళ్ళు అయితే పోస్తున్నాను. అలా అయితేనే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది కాబట్టి నేనైతే 8 కప్పులు నీళ్ళు అయితే పోసుకున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసి ఫైనల్గా కుక్కర్ మూత అయితే పెట్టేసినాను చూడండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ మూత పెట్టి ఎన్ని విజిల్ రానిచ్చిన అంటే ఓవర్ నైట్ అంతా నాన్న కూడా నేనైతే 6 విజిల్కి అయితే పెట్టినాను. ఇప్పుడు విజిల్స్ అన్నీ అయిపోయి ఆవిరంతా పోయిన తర్వాత ఇప్పుడైతే కుక్కర్ మూత అయితే తీస్తున్నాను చూడండి. పొంగు కూడా బయటకు రాలేదు, అంత పర్ఫెక్ట్గా పోసినాను కాబట్టి. ఇప్పుడైతే చూడండి ఉలవలు అయితే ఉడికిపోయినాయి కదా. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి రసం అంతా అయితే వంచుతున్నాను చూడండి. ఉలవలను అయితే సపరేట్ చేసుకోవాలి. ఈ రసంతోనే మనం ఉలవచారు అయితే చేయబోతున్నాం కాబట్టి రసం అంతా పక్కకు వంచి ఉలవలను అయితే సపరేట్ చేసినాం కదా. ఇప్పుడు ఈ ఉలవలతో మనం ఎటువంటి పోపు వేసుకోకుండా డైరెక్ట్గా జస్ట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆనియన్స్ పక్కన పెట్టుకొని తినేయడమే. మంచి స్నాక్స్ కాబట్టి పిల్లలకు కూడా అలవాటు చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడైతే చూడండి ఉలువలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి కాబట్టి పక్కన పెట్టేసి ఇప్పుడైతే మనం ముందుగా వంచుకున్న రసంలోకి అయితే చింతపండు వేసి ప్లేట్ అయితే పెట్టేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయించుకోవాలో చూపిస్తా చూడండి. ఎండుమిర్చి చిన్న మొగ్గ అనమాట, ఇది మొగ్గ వేస్తేనే ఉలవచారు బాగుంటుంది. అది మొగ్గ అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. కొన్ని మిరియాలు, కొన్ని ధనియాలు, కొద్దిగా జీలకర్ర తురిమి పక్కన పెట్టుకున్న ఎండు కొబ్బరి కూడా వేయించుకోవాలి. ఇప్పుడైతే చూడండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ కొద్దిగా అలా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మిరియాలు, జీలకర్ర, ధనియాలు అయితే వేస్తున్నాను. వేసి కొద్దిగా వేగిన తర్వాత మొగ్గ కూడా వేస్తున్నాను. కొద్దిగా వేడి తగిలిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చూపించిన ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. మాడిపోకుండా వేయించుకోవాలి కాబట్టి దగ్గరుండే వేయించుకోండి. మాడిపోతే కనుక ఉలవచారు టేస్టే మారిపోతుంది కాబట్టి దగ్గరుండే వేయించుకోండి. ఇప్పుడు నేనైతే 4 మిరపకాయలు తీసుకున్నా, ఎందుకంటే మిరియాలు కూడా వేసినాను కాబట్టి కారం నాకు సరిపోతుంది. మీరు తినే కారాన్ని బట్టి మీరు కారం అనేది డిసైడ్ చేసుకోండి. ఇప్పుడైతే చూడండి ముందుగా తురిమి పక్కన పెట్టుకున్న కొబ్బరి కూడా వేసి వేయిస్తున్నాను. జస్ట్ దోరగా వేగితే సరిపోతుంది. కలుపుతూనే ఉండాలి. అలా కలపడం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఏవి మాడిపోకుండా ఉంటాయి కాబట్టి దగ్గరుండి కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే ఫైనల్గా వెల్లుల్లి కూడా వేసి స్టవ్ అయితే కట్ చేస్తున్నాను. వెల్లుల్లి వేగాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ వేడి తగిలితే సరిపోతుంది. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను. కొన్ని నీళ్ళు వేసి కొత్తిమీర కూడా వేసి మిక్స్ అయితే పట్టుకోవాలి. ఇప్పుడైతే గిన్నెలో మనం ముందుగా చింతపండు వేసి నానబెట్టినాం కదా. ఇప్పుడు చింతపండు అంతా బాగా పిసికిన తర్వాత మనం ఏ గిన్నెలో అయితే ఉలవచారు చేస్తున్నామో ఆ గిన్నెలోకి అయితే రసం అంతా వంపేస్తున్నాను చూడండి. ఉలవల్లో వచ్చిన రసమే నాకు సరిపోతుంది కాబట్టి నేను నీళ్ళేమి యాడ్ చేయట్లేదు. మీకు ఒకవేళ ఇంకా కొంచెం రసం కావాలంటే కనుక వేడి నీళ్ళు అనేది యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నీళ్ళు వేస్తే కనుక టేస్ట్ పోతుంది కాబట్టి వేడి నీళ్ళే పోసుకొని నేనైతే ఇప్పుడు అక్కడక్కడ చింతపండు పడింటే అది కూడా తీసేసి మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న కారం అయితే వేస్తున్నాను. ఈ కారం వేసేటప్పుడే వేడి నీళ్ళు కూడా పోస్తే సరిపోతుంది. మనము డైరెక్ట్గా ఉడికించుకునేటట్లుంటే నీళ్ళు ఎక్కువ వేసుకొని ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడైతే చూడండి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీ ఉంటే కనుక ఉలవచారు పర్ఫెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టయితే చూసుకోండి. ఇప్పుడైతే ప్లేట్ వేసి స్టవ్ వెలిగించి పాత్ర అయితే పెట్టేసినాను. ఇప్పుడు కొద్దిసేపు తర్వాత చూడండి ఉలవచారు అనేది ఎంత బాగా మసిలిపోయింది కదా. ఇప్పుడైతే మనం స్టవ్ అనేది కట్ చేసుకొని అదే స్టవ్ పైనే మనం కడాయి పెట్టుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలి.
జీలకర్ర చిటపటలాడిన తర్వాత మనము కారంలో కూడా వెల్లుల్లి రెబ్బలు వేసినాం కదా, ఇప్పుడు కూడా పోపుకు కూడా కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది. కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి దోరగా అయితే వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని వేస్తే కనుక తొందరగా ఆనియన్స్ వేగిపోతాయి కాబట్టి కొంచెం సాల్ట్ వేసి అయితే వేయిస్తున్నాను. ఇప్పుడు ఒక్క ఎండుమిర్చి కూడా వేసుకొని వేయిస్తున్నాను. చూడండి, కరివేపాకు కూడా వేసినాను. కరెంట్ పోయిందని వీడియో అయితే తీయలేదు. ఫైనల్గా అయితే పోపు వేసేసినాను. ఉలవచారు అయితే పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఉంటాను మరి, బాయ్.